హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. అయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు ఏం చేసుకోవాలి ఏంటనేది మీకు వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి ప్రభుత్వం అయితే 2 శుభవార్తలు అయితే చెప్పారు. అయితే మీ మొబైల్లో ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, తప్పనిసరిగా తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది మరోసారి చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఈ లింక్ ద్వారా మీరు ఎలా చేసుకోవాలి అంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఒక కీలకంగా అయితే మారింది. ప్రతి ఒక్క స్కీమ్కి కానివచ్చు, మనం ఎక్కడైనా రేషన్ తీసుకోవాలన్నా రేషన్ కార్డు లేకపోయినా కానీ ఆధార్ కార్డు చూపిస్తే మనకు రేషన్ అయితే వేస్తారు. ఇక మనకి ఏంటంటే ఆధార్ కార్డులు ఉన్న వారికి ముఖ్యంగా మనకి ఏంటంటే ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక మీరు ఆధార్ అప్డేషన్ అనేది తప్పనిసరిగా అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఆధార్ అప్డేషన్ మీరు చేసుకోకపోతే మీకు ప్రాబ్లమా అంటే మేబీ ఒకనాడు మనకి ఏంటంటే ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఆధార్ అప్డేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే కనుక ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేస్తే కనుక సో మీకు అప్డేషన్ అనేది అయిపోతుందండి. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి పేర్లు కానివచ్చు, అడ్రస్ కానివచ్చు, ఇంకేమైనా డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు, ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే కనుక మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ జస్ట్ మీరు క్లిక్ చేసి మీ యొక్క ఆధార్కి సంబంధించినటువంటి కరెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరు ఎంటర్ చేసి మీరు ఏంటంటే మీ యొక్క ఆధార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే మార్చుకోవాలో అక్కడ మీరు మార్చుకోవాలి. సో ఆ మార్చుకొని మీరు కనుక మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క డీటెయిల్స్ అనేది మారిపోతాయి. సో ఇక మనకి ఏంటంటే ఒకవేళ మీకు ఆన్లైన్లో ఇప్పుడు నేను చెప్పింది లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మార్చుకోవచ్చు. ఒకవేళ చదువు రాకుండా అంటే కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక అలాంటి వాళ్ళు మేము ఎక్కడ చేసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేషన్ కానివచ్చు, మార్పులు చేర్పులు కానివచ్చు, మీరు ఎక్కడైనా చేసుకోవాలంటే కనుక మీ సేవా సెంటర్లో చేసుకోండి. వాళ్ళే మీరు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఆధార్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. చాలామంది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదు, వాళ్ళు అయితే మేబీ చేసుకోవచ్చు. సో తప్పనిసరిగా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.